విజయవాడ సత్యనారాయణపురంలో మహేష్ అనే యువకుడి మృతి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ఆత్మహత్య కాదని పథకం ప్రకారం జరిగిన హత్య అని మృతుడి సోదరి లక్ష్మీప్రసన్న గట్టిగా వాదిస్తోంది. ఈ ఘటనపై తాను చేస్తున్న న్యాయ పోరాటానికి మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించడం తనలో ఆత్మస్థైర్యాన్ని పెంచిందని ఆమె అన్నారు. తన సోదరుడి మరణం వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టాలని కోరుతున్న లక్ష్మీప్రసన్నతో మా తిరుపతి ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తారీఖున విజయవాడ సత్యనారాయణపురం పరిధిలో మహేష్ అనే వివాహితుడు మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ యొక్క సంఘటన కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే తన సోదరుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, దీని వెనక పెద్ద కుట్రే దాగి ఉందని చెప్పి కూడా ఆ యొక్క మృతుడు ఎవరైతే మహేష్ ఉన్నాడో అతని సోదరి లక్ష్మీప్రసన్న కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మృతుని సోదరి లక్ష్మీప్రసన్న మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఏం జరిగింది అసలు? మహేష్ మృతి వెనక మీరు చెప్తున్న సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? సార్, మా తమ్ముడు చనిపోయేంత పిరికోడు కదా సార్. మా తమ్ముడు లా చదువుతున్నాడు, LLB లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మా తమ్ముడు ఎవరి ప్రాబ్లం అయినా సరే ఇదిగా ప్రాబ్లమ్ని ఫేస్ చేసి సాల్వ్ చేయాలని చెప్పి అంటాడు. కానీ వాడికి సొంత ప్రాబ్లం వస్తే చచ్చిపోయేంత పిరికోడు అయితే ఖచ్చితంగా కాదు సార్. చచ్చిపోడు. అలాంటిది చచ్చిపోయాడు అని చెప్తే ఆ మాట అబద్ధం. దానికి ప్రూఫే ఈ ఫోటో. ఎందుకంటే మా తమ్ముడు కాళ్ళు చూడండి, కింద మంచానికి అంటుతున్నాయి. ఈ పొజిషన్లో మా తమ్ముడు చచ్చిపోవాలనుకున్నా కూడా చచ్చిపోలేడు. అంత నీట్గా కాళ్ళు అందుతున్న మనిషి ఉరేసుకున్న ఎంతసేపు అలాగే ఉన్నా కూడా, రోజంతా అలా ఉన్నా కూడా చచ్చిపోలేడు. ఆ ఫోటో చూస్తేనే జడ్జి గారు కూడా చెప్పారు, ఈ ఫోటో చూస్తేనే సస్పీషియస్గా ఉంది కదా, మీరు ఎందుకు ఫర్దర్గా ఎంక్వైరీ చేయలేదు, మీరు చెయ్యండి అని చెప్పి. నేను పోలీస్ స్టేషన్లో నాకు జరగలేదు సార్, న్యాయం జరగలేదు, ఇంకా వీళ్ళు నమ్ముకుంటే నాకు అవ్వదు, ఉన్న ఎవిడెన్స్లు అన్నీ పోతాయని చెప్పి నేను ప్రైవేట్ కేసు వేశాను. వేసి పిటిషన్ వేసుకుంటే జడ్జి గారు ఆ ఫోటో చూస్తూనే ఆయన అర్థమైపోయింది, మీ ఫోటో చూస్తేనే తెలిసిపోతుంది కదా, మీరు ఫర్దర్ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మొన్న 18th మళ్ళీ జరిగింది హీరింగ్ వాళ్ళు 6 weeks టైం తీసుకున్నారు. 6 weeks టైంలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తా అన్నారు. వాళ్ళు ఏమంటారంటే RFSL రిపోర్ట్ రాలేదు, అందుకే మేము టైం తీసుకున్నామంటారు. కానీ నాకు RFSL రిపోర్ట్ మార్చిలోనే ఇచ్చేసారు, మార్చి 30వ తారీఖున ఇచ్చారు. మరి నాకు ఇచ్చిన RFSL రిపోర్ట్ తప్ప, లేదంటే కోర్టుకు చెప్పిన న్యూస్ విషయం తప్ప, తప్పు ఏదో ఒకటే కరెక్ట్. ఎందుకంటే ఇది పోలీసులు దీనికి సంబంధించి ఇది సస్పెక్ట్ అంటే ఆత్మహత్య లేకపోతే అనుమానాస్పద కేసు, ఏ విధంగా వాళ్ళు కేసు నమోదు చేశారమ్మా? ఇది వాళ్ళు మీ తమ్ముడు ఉరేసుకున్నాడు, నువ్వు అక్కగా జీర్ణించుకోలేకపోతున్నావు ఆ విషయాన్ని, అందుకే నీకు అలా అనిపిస్తుంది తప్పించి మీ తమ్ముడిది అది హత్య కాదు, ఆత్మహత్య అని చెప్పి అంటారు సార్. అది మా తమ్ముడిది ఆత్మహత్య అని చెప్పి నన్ను ఎంతసేపు నువ్వు కన్విన్స్ అవ్వు, నీకు కావాలంటే నీకు కన్విన్స్ అయ్యేటట్టు మేము చెప్తాము, మీకు ఏం కావాలని చెప్తాము, నీకేం కావాలో మాట్లాడుకో అని చెప్పి అంటున్నారు తప్పించి దాన్ని ఫర్దర్గా ఎలాంటి ఇన్వెస్టిగేట్ చేయట్లేదు సార్. నాకు CBI ఎంక్వైరీ చేపిస్తే నా తమ్ముడికి న్యాయం జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నాను సార్. దీని వెనక అంటే ఆ మహేష్ ఎవరైతే ఉన్నారో అతని వెనక కుట్ర దాగుందని మీరు చెప్తున్నారు. దీనిపైన మీరు ఎవరు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు? అసలు దీనికి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది? ఇంకా మాకు అనుమానం అంటే ఆ అమ్మాయి అసలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళదు, ఒక రోజు కూడా వెళ్ళదు. అలాంటిది ఆ రోజు అప్పటికప్పుడు వెళ్ళిపోయాను ఉన్నాను అని చెప్పేవన్నీ అబద్ధాలే. అమ్మాయి మీద వాళ్ళ వదిన పైన, వాళ్ళ అన్న, వాళ్ళ బావ, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అక్క, వీళ్ళపైన మాకు అనుమానం ఉంది. ఆల్రెడీ మా తమ్ముడిని ఒక 3 years బ్యాక్ కొట్టించారు కాబట్టి వాళ్ళ పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఉంది. ఎవరు కొట్టించారమ్మా? అంటే ఇతనికి మ్యారేజ్ అయిందా ఎట్లా? అంటే లవ్ మ్యారేజా ఎట్లా? లవ్ మ్యారేజ్ సార్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. అందుకని వాళ్ళకి ఇష్టం లేదు పెళ్లి చేసేది. అందులో వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. కొడుకులు చచ్చిపోయేసరికి వాళ్ళకి వారసుడు కావాలని చెప్పి దుర్బుద్ధి పుట్టి మా తమ్ముడిని చంపేశారు సార్. అంటే ఇప్పుడు అంటే మీకు న్యాయం జరగలేదని చెప్తున్నారు, అంటే ఎట్లా పోలీసులు మీకు ఏం సమాధానం చెప్తున్నారు? పోలీసులు ఎంతసేపు కాంప్రమైజ్ అవ్వండి, మీకు అర్థం కావట్లేదు, మాకుండే పొలిటికల్ ప్రెజర్స్ మాకుంటాయి, మాకు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉన్నారు, మీకు ఎవరు లేరు, మీరు ఎందుకు ఇంత ఇది చేస్తారు, సపోర్ట్ ఉన్న వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు కాబట్టి మేము వాళ్ళకే ఫేవర్ చేయగలము, మీరు ఎంత ఏడ్చినా కూడా మీకు ఫేవర్ చేయలేము అని చెప్పి అన్నారు సార్. అందుకే మేము మీడియా దృష్టికి తీసుకొచ్చాం. ఇతరులకు సహాయపడే గుణాన్ని కలిగి ఉన్న తన తమ్ముడి పట్ల కూడా కొంతమంది కుట్రపూరితంగా కూడా హత్య చేశారని చెప్పి కూడా సోదరి లక్ష్మీప్రసన్న కూడా చెప్పడం జరుగుతుంది. అంటే పూర్తిగా ఈ యొక్క తన తమ్ముడి మృతి వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో కానీ లేదా CBIతో కానీ సమగ్రంగా విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పి కూడా సోదరి కన్నీటి పర్యంతమైంది. ఆ యొక్క ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ కూడా కటకటాల వెంటకి నెట్టాలని చెప్పి కూడా ఆ అమ్మాయి కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.